మనిషి చరిత్రలో వాయువేగం కంటే ఫాస్ట్ గా ప్రయాణించిన విమానం ఇదే. కానీ మనమే దాన్ని ఆపేసాం, ఎందుకంటే మనం ఫ్యూచర్ కి భయపడ్డాం. అండ్ లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ కి వెరీ ఫ్యూ పీపుల్ ఆన్సర్ కామెంట్ చేశారు. వాళ్ళని ఈ వీడియోలో ట్యాగ్ చేశారు. చూద్దాం ఈ వీడియోలో అడిగే క్వశ్చన్ కి ఎంతమంది కామెంట్ చేస్తారు. లెట్స్ గో టు ద వీడియో. ఒక ఏరోనాటికల్ మిరాకిల్ అండ్ హోప్. ఇది ఫైటర్ జెట్ స్పీడ్ తో సామాన్య పౌరులు ప్రయాణించిన ఏకైక విమానం. స్పీడ్ మ్యాక్ 2.04, అంటే మనం ఊహించగలిగే దానికంటే 2 రెట్లు వేగంగా 2180 km/h. లండన్ టు న్యూయార్క్ కేవలం 3.5 అవర్స్ లోనే వెళ్తుంది. ఇప్పుడు మనం 16 to 20 అవర్స్ వరకు ఫ్లైట్ లో కూర్చుంటాం. కానీ కాన్కార్డ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ లండన్, డిన్నర్ ఇన్ న్యూయార్క్. బట్ ఇట్ వాస్ నాట్ జస్ట్ ఏ ఫ్లైట్. ఇది ఒక స్టేటస్ సింబల్, ఒక టెక్నాలజీ వండర్. ఓన్లీ 20 planes ఎవర్ బిల్ట్. ఇన్సైడ్ లగ్జూరియస్ లెదర్ సీట్స్, పర్సనల్ సర్వీస్, హై ఎండ్ ఫుడ్ లైక్ ఏ 5-star హోటల్ అబౌవ్ ద క్లౌడ్స్. వన్ వే టికెట్ అరౌండ్ $12,000, సుమారు 10 లక్షల రూపాయలు. ఇది కూడా 1990s లోనే. జూలై 25, 2000 ప్యారిస్ నుండి టేక్ ఆఫ్ అయిన కాన్కార్డ్ రన్వే పై ఒక మెటల్ పీస్ టైర్ తగలడంతో ఫ్యూయల్ ట్యాంక్ పగిలిపోయింది. ఫైర్ యాక్సిడెంట్, 113 మంది చనిపోయారు. ఆ ఒక్క యాక్సిడెంట్ తో కాన్కార్డ్ ఫ్లైట్స్ అన్ని కూడా గ్రౌండ్ అయినాయి. కానీ ఇది మాత్రమే కాదు, టూ మచ్ ఫ్యూయల్ కన్సంప్షన్, సోనిక్ బూమ్. మట్టి మీద ఉన్న వాళ్ళకు శబ్దం భరించలేకపోయేవారు. మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఎక్కువ. వెరీ ఫ్యూ పీపుల్ కుడ్ అఫోర్డ్ ఇట్ అండ్ సొసైటీ సెడ్ దిస్ ఇస్ టూ మచ్. మనం ఏదైనా అత్యంత అద్భుతంగా చూస్తే ఒక భయంతో దాన్ని పుష్ చేస్తాం. కాన్కార్డ్ 2 వాస్ టూ అడ్వాన్స్డ్ ఫర్ ఇట్స్ టైమ్. కాన్కార్డ్ అనేది ఫెయిల్ కాలేదు, మనమే దాన్ని ఫెయిల్ చేసాం. We are not ready for the greatness that early. Too fast, too loud, too expensive. అన్ని మాటలతో 2003లో కాన్కార్డ్ ఆఖరిసారి పైకి ఎగిరింది. అండ్ దెన్ నెవర్ అగైన్. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, స్పేస్ ఎక్స్, స్టార్లింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచాన్ని వేగంగా చీల్చిన ఈ విమానం గురించి మర్చిపోయాం. స్పీడ్ ని మామూలుగా చేసే టెక్ ని మనమే ఆపేసాం. కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. అండ్ మోర్ ఏవియేషన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో లైఫ్ XP by తేజ. స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్.